ఏదైతే న్యాయబద్ధంగా తీర్పిచ్చిందో దానికి మేమంతా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ఏదైతే రిజర్వేషన్లు పొందుతున్నామో మేమంతా కూడా ఎప్పటిలానే కలిసిమెలిసి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన ఏదైతే నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశంలో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్మానం రాగానే వెంటనే నిండు సభలో కూడా దీని గురించి ప్రస్తావించి వీలైనంత తొందరగా మన పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఎస్సీ రిజర్వేషన్ మీద బాధ్యతలకు న్యాయం చేస్తామని చెప్పి అనడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాదిగ జాతి ప్రజలంతా గత స్వాతంత్రం వచ్చే టైంలో కూడా ఎన్నంటి ఉన్నారని తెలుపుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన మాదిగ జాతికి న్యాయం చేయబోతుంది అని చెప్పి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారు తొందరగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని కోరుకుంటూ ఈరోజు మా గ్రామంలో మాన్యశ్రీ మందకృష్ణ మాధవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.